Hi guys, welcome back to my YouTube channel Rhythm of Life Lately. సో అందరూ ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ హ్యాపీ ఉగాది అండ్ హ్యాపీ ఉగాది అండ్ ఈ ఉగాది అందరికీ ఈ ఇయర్ నుంచి అందరికీ మంచిగా ఉండాలని అనుకుంటున్నాను. బేసికలీ నాకు కూడా. సో ఇప్పుడే ఫ్రెష్ అయిపోయా అండ్ నిన్న ఉగాది షాపింగ్కి వెళ్ళాను అనమాట. ఏమన్నా తీసుకుందామని నేను నా సిస్టర్ విఘ్నేష్ మేమందరం కలిసి వెళ్ళాం. బట్ చాలా ట్రై చేస్తాను నేను ఏమన్నా ట్రెడిషనల్ ఫ్రాక్ అట్లా తీసుకోవడానికి. బట్ ఐదర్ నా సైజ్ ఉండట్లేదు, ఒకవేళ సైజ్ ఉన్నా ఇట్స్ టూ మచ్. $120-150 ఉన్నాయి. అంత ఎక్స్పెన్సివ్ నాకు అంత పెట్టాలనిపించలేదు. సో దట్స్ వై నేను ఇంకా హెచ్ఎండ్ఎంలో ఈ అవుట్ఫిట్ తీసుకున్నాను. నేను చూపిస్తాను ఈరోజు నా అవుట్ఫిట్ ఎట్లుందో. ప్రజెంట్ రెడీ అవుతున్నాం కాబట్టి కొంచెం తర్వాత చూపిస్తాను. సో ఇప్పుడే హెడ్ బాత్ చేసేసి ఐ వాజ్ గెటింగ్ రెడీ బికాజ్ నేను అంత దేవుడికి లైక్ గాడ్కి అంత ఏమీ చేయను. బికాజ్ నేను అంత నమ్మేదాన్ని కాదు. అండ్ ఆల్సో నాకు అవన్నీ రావు కూడా చేయడానికి. సో పంచుకున్నాం అనమాట. ఉగాది పచ్చడి అనేది నాకు అసలు రాదు చేయడం. అండ్ బేసికలీ నేను ఎప్పుడు తినను కూడా, ఎప్పుడు కొంచెం టేస్ట్ చేస్తాను. మా అత్త పంపిస్తుంది అది కూడా పైకి. సో ఫస్ట్ ఇప్పుడు మా చెల్లి ఉగాది పచ్చడి చేస్తుంది అండ్ నేను ఈరోజు స్వీట్ చేస్తున్నా, హాట్ చేస్తున్నా. గులాబ్ జామ్ ఒకటి, చింతపండు పులిహార ఒకటి చేస్తున్నా. అండ్ ఆఫ్టర్ దట్ మాకు కొంచెం లంచ్ ప్లాన్స్ ఉన్నాయి. ఎవరు ఇక్కడ మా సిస్టర్కి తెలిసిన వాళ్ళు ఇన్వైట్ చేశారు. సో దానికి వెళ్ళాలి. అండ్ దెన్ ఆఫ్టర్ ఈవినింగ్ కొంచెం మూవీ అట్లా ప్లాన్ చేస్తున్నాం. బట్ తెలియదు ఎట్లా వెళ్తుంది. బట్ ఎప్పుడైతే మనం స్టార్ట్ చేద్దాం. మీ అందరూ ఉగాది ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కమెంట్స్లో చెప్పండి. అండ్ చాలామంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి. నాకు సబ్స్క్రైబర్స్ వ్యూస్ కన్నా వచ్చాయే కొన్ని వ్యూస్, అందులో కూడా సబ్స్క్రైబర్స్ వ్యూస్ కన్నా నాన్ సబ్స్క్రైబర్సే ఎక్కువ చూస్తున్నారు అనమాట. ప్లీజ్ మీరు దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ అదైతే నాకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఫైనలీ చాలా 2 months అయిపోయింది నేను యూట్యూబ్, ఆల్మోస్ట్ 2 months అయిపోయింది యూట్యూబ్ స్టార్ట్ చేసి. వెరీ బ్లెస్డ్. ఫెస్టివల్ అయినా ఏ డే అయినా మన చేతిలో వస్తువులు జారకుండా మనకి డే అనేది స్టార్ట్ అవ్వదు అనమాట. సో ఆబ్వియస్లీ ఫెస్టివల్ కాబట్టి ఇది మినిమం ఎక్స్పెక్టెడ్ అనమాట. ఇట్లా పడిద్ది అని చెప్పి. చూసారా నా స్కిన్ షేడ్ ఇది ఇంత డార్క్. ఇది నేను మ్యాక్స్ స్టూడియో ఫిక్స్లో తీసుకున్నా. అవుట్లెట్కి వెళ్ళినప్పుడు కెనడాలో తీసుకున్నా. యాక్చువల్లీ కెనడా ట్రిప్ వెళ్ళా కదా, అప్పుడు తీసుకున్నా. అప్పటికి నేను యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు. స్టార్ట్ చేసి ఉంటే ఇట్స్ లైక్ బాగుండేది అనిపించింది. బికాస్ కెనడా నేను వెళ్ళినప్పుడు నాకు అసలు చాలా నచ్చింది. బట్ అనవసరంగా అనిపించింది, అరే తీసుకున్న పోయిండేది అని చెప్పి. బట్ ఇట్స్ ఓకే, నెక్స్ట్ టైం అయినా వెళ్తాం. ఎందుకంటే వీసా అట్లాగే ఉంది కాబట్టి. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు నేను ఆల్బర్టా బ్యాండ్ ఇవన్నీ కవర్ చేయాలనుకుంటున్నాను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు. సో ఐ విల్ సీ. జస్ట్ కొంచెం ఫొటోస్ దిగుదాం అనుకున్నా. చాలా రోజులు అయింది ఒక ఫోటోషూట్ తీసుకుని. సో దట్స్ వై కొంచెం మేకప్ వేసుకుంటే అసలు వేసినట్టు కూడా ఉండదు. బికాజ్ నేను అంత వేయను కాబట్టి. ఆల్ టైమ్ ఫేవరెట్ ఏంటో ఈరోజు నా షేడ్ మ్యాచ్ అవుతుంది, డ్రెస్కి లిప్స్టిక్ మ్యాచ్ అవుతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ మ్యాచింగ్ యార్. నైస్. ఈ ఉగాది నాకు నచ్చింది. చాలా మంత్స్, ఆల్మోస్ట్ 8-9 months తర్వాత నేను కంటికి కాటుకు పెట్టబోతున్నాను. బేసిక్గా నాకు భయం అండ్ నాకు రాదు కూడా కాటుకు పెట్టడం రాదు అని కాదు, వచ్చు. బట్ స్టిల్ నాకు చాలా భయం అన్న. అసలు పెట్టానా, మీకు పెట్టినట్టు అనిపిస్తుందా? బికాజ్ నాకు చాలా భయం కాటుకు పెట్టుకోవాలంటే. అందుకే నేను ఎప్పుడు పెట్టుకోను.
అమ్మో అమ్మో నాకే నేను ఇంట్లో బ్రైట్గా కనిపిస్తున్నాను. బట్ స్టిల్ డ్రెస్ అయితే చాలా నచ్చింది. కింద కొంచెం పలాజో ప్యాంట్ లాగా ఉందన్నమాట. మన దుబ్బు హెయిర్కి కొంచెం హెయిర్ డ్రై పెట్టుకుని స్టైలింగ్ చేసుకుందాం ఈరోజు. అట్లీస్ట్ డన్, మేకప్ డన్. ఇంతకు మించి మేకప్ అంటే మనం చేయము. అన్నిటికన్నా ముందు మనం బొట్టు పెట్టుకుందాం. నేను బొట్టు పెట్టు కూడా ఆల్మోస్ట్ 8, 9, 10 months అయిపోయింది. బేసిక్గా పెట్టను అని కాదు, పెట్టుకుంటా. బట్ స్టిల్ నాకు అంత పెట్టుకోవాలి ఇప్పుడు తప్పదు ఇట్లాంటి ఏం రెస్ట్రిక్షన్స్ ఉండవు. సో ఏదో అట్లా పెట్టుకుంటే మా డాడీ అప్పుడప్పుడు ఫోన్ చేసిన బొట్టేదమ్మా అని అడుగుతారు. బట్ స్టిల్ నేను బొట్ట డాడీ మర్చిపోయానంట కానీ పెట్టను అనమాట. ఈ స్టైల్ మా అత్త నేర్పించాను నాకు, ఇట్లా పెట్టుకుంటాను మా అత్త. అవన్నీ చూసి చూసి నేను కూడా నేర్చుకున్నా. యా చాలా వింతగా ఉన్నా. ఆబ్వియస్లీ కొన్ని మంత్స్ తర్వాత బొట్లు ఇట్లు పెడితే ఇట్లే ఉంటుంది. పెట్టి నాకు 1 year కూడా అయిపోయినట్టుంది. షాక్ అయిపోతుంది ఇప్పుడు మా చెల్లి, అమ్మ బొట్టు పెట్టా ఒక కొంచెం కింద పెట్టాల్సింది. ఎనీవే ఇట్స్ ఓకే. గైస్ హెయిర్ ఒకటి స్టైలింగ్ చేసుకొని దెన్ సో గాయస్ హెయిర్ కొంచెం స్టైలింగ్ చేసుకున్నాక మన లుక్ ఇదనమాట. బేసిక్ ఇండియన్ లుక్. నేను బొట్టు పెట్టి చాలా రోజులు అయిపోయింది. నాకే చాలా వింతగా చూసుకోవాలంటే. యా లెట్స్ గో. కొంచెం కిచెన్ క్లీనింగ్ ఉంది, అది కొంచెం క్లీన్ చేసేసి దెన్ మనం కుకింగ్ అయితే స్టార్ట్ చేద్దాము. యా వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది గాయస్ మీ అందరికీ. యా ఇది గర్ల్స్ థింగ్ అనమాట ఇట్లా. సో గాయస్ నేను నిన్న ఈ డ్రెస్ మీదకి కొంచెం సెట్ అవ్వడానికి ఇయర్ రింగ్స్ కొనుక్కున్నా. హెచ్ఐటంలో కొన్నాను. బాగున్నాయి కదా. యా కొంచెం హెయిర్ ఒకటి కిచెన్ దగ్గర మరీ దుబ్బుగా నుంచుంటే నాకే చిరాకు వచ్చేస్తుంది. సో నేను నిన్న హెచ్ఎండ్ఎంలో బనానా క్లిప్ కూడా కొన్నాను. నాకు చాలా నచ్చింది అనమాట. యా గైస్ దిస్ ఇస్ ద లుక్. కొంచెం కుకింగ్ చేసే అందరికైనా జుట్టు పైకి పెట్టుకొని కుకింగ్ ఫినిష్ చేసేసి దెన్ విల్ గెట్ బ్యాక్. సో గాయస్ నేను గులాబ్ జామ్తో అయితే స్టార్ట్ చేస్తున్నాను. 1 packet ఆఫ్ ఫుల్ గులాబ్ జామ్. దీన్ని మిక్స్ చేసేసుకొని కొంతసేపు అట్లా పెట్టుకుని పులిహార స్టార్ట్ చేద్దాం. అంతలోపు ఇది కొంచెం అట్లా ఒక 30 minutes దాన్ని వదిలేస్తే కొంచెం సాఫ్ట్ అవుతుంది కదా. అయ్యాక దెన్ విల్ స్టార్ట్ రోలింగ్ గులాబ్ జామున్స్. సో గాయస్ దీన్ని గులాబ్ జామ్ నేను యాక్చువల్లీ తెలంగాణ సైడ్ అందరూ మిల్క్ వేస్ట్ చేస్తారంట. నా రూమ్మేట్ ఒకసారి చెప్పింది, బట్ నేను ఎప్పుడు మిల్క్ వేయలేదు. మా మమ్మీ ఎప్పుడు వాటర్ వేస్ట్ చేయడమే చూశాను దీన్ని. సో దీన్ని బాగా మీ దగ్గర ఎంత అయితే ప్రెషర్ ఉంటుందో లైక్ ఎంతైతే బలం ఉంటుందో అంతా మీరు లైక్ ఇట్లా మౌల్డ్ చేసేసుకొని, లైక్ చపాతీ పిండి అంటారు కదా, ఇట్లా మౌల్డ్ చేసేసుకుని అట్లీస్ట్ ఒక 20-30 minutes అట్లా ఉంచండి. లెట్ ఇట్ సెటిల్ అయ్యాక దెన్ కొంచెం ఉండలలాగా లడ్డూస్ లాగా చేసుకుని అప్పుడు యూ కెన్ ఫ్రై దెమ్. సో నేనైతే బౌల్లో పెట్టేసి ప్లేట్ వేసేస్తున్నా. ప్లేట్లోని ప్లేట్ నాకు అవసరం. అండ్ ఇప్పుడు కొంచెం యాక్చువల్లీ రైస్ పెట్టాను పులిహోరకి. అది కొంచెం 30 minutes పట్టింది రైస్ కుక్కరు. సో ఈ మీన్ వైల్లో నేను మామిడికాయ, బనానా,
కొంచెం ఉగాది పచ్చడికి కావాల్సినవి అని చెప్పి కట్ చేయాలి. అన్నీ కట్ చేస్తే మా సిస్టర్ వచ్చి ఉగాది పచ్చడి చేస్తుంది. బికాస్ నాకు రాదు, నేను ఎప్పుడు చేయలేదు. సో గాయస్, మనం 20 minutes నానబెట్టిన గులాబ్ జామ్ పిండిని ఇప్పుడు మనం చిన్న చిన్న లడ్డూస్లా చేసుకుని ఫ్రై చేసుకుందాం. మీరు గులాబ్ జామ్ చేసేటప్పుడు ఎప్పుడు అంటారు అందరూ విడిపోతుందని, బట్ కొంచెం కొంచెం నొక్కి చేయండి. నొక్కి చేస్తే అప్పుడు విడదన్నమాట ఫ్రై చేసినప్పుడు. నేనైతే ఈ సైజులో చేస్తున్నా, మీకు నచ్చిన సైజులో మీరు చేసుకోండి. ఎందుకంటే మా వాళ్ళు వేస్ట్ చేసేస్తారనమాట సగం తినేసి, అందుకే చిన్నగా చేస్తే ఒకేసారి నోట్లో వేసేసుకుంటారు దాన్ని. దట్స్ వై నేను ఈ షేప్లో తీస్తాను. లాజిక్. మొన్న అన్న చూడు చచ్చిన చేప ఫ్రెష్గా తెచ్చా ఇట్లా ఉంటుంది. అసలు ఫస్ట్ నువ్వు తింటావా? మా వాళ్ళు సందర్భం పక్కన పెట్టు, నువ్వు పెద్ద అయితే నోట్లో వేసుకుంటావా? గాయస్, ఇందాక మీకు ఒక ట్రిక్ చెప్పడం మర్చిపోయాను. ట్రిక్ కాదు, అందరికీ తెలుసు, బట్ నాలాంటి ఏజ్ వాళ్ళకి ఇది తెలియదు అనమాట. ఎందుకంటే బేసిక్గా మనం వంటగదిలోకి వెళ్ళాం కాబట్టి. సో ఎప్పుడైనా గులాబ్ జామ్ మీకు ఇంకా విడిపోకుండా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గట్టిగా ఒత్తుకోవాలి. అండ్ సెకండ్ థింగ్, చేతికి కొంచెం ఆయిల్ రాసుకోండి. ఆయిల్ రాసుకొని గట్టిగా ప్రెషర్ పెట్టి చేయండి. అప్పుడు గులాబ్ జామ్ అనేది మీకు విడిపోదన్నమాట, చక్కగా మంచిగా వస్తుంది. ఇన్ని ట్రిక్స్ చేశాక నా గులాబ్ జామ్ విడిపోతే గైస్ డోంట్ ఫాలో. మేము పేరెంట్స్ని అడిగి ఫాలో అవ్వండి. సో గైస్, గులాబ్ జామ్ని అయితే ప్రెప్ చేయడం అయిపోయింది, లైక్ లడ్డూస్లా చేయడం అయితే అయిపోయింది. అండ్ ఆల్సో బనానా, సపోటా ఇట్లా పచ్చడికి కొంచెం కావాల్సినవి, ఉగాది పచ్చడికి కొంచెం కావాల్సినవి అన్నీ కొంచెం చాప్ చేసేసి పెట్టా. మా సిస్టర్ రాగానే ఉగాది పచ్చడి చేస్తానని చెప్పింది, బికాజ్ నాకైతే రాదు. సో గులాబ్ జామ్ అయితే ఇట్లా ఈ షేప్లో అయితే చేసుకున్నా. అండ్ సపోటా, బనానా, మ్యాంగో, పుట్నాల పప్పు ఫైనలీ వచ్చింది. ఇవి అయితే కొంచెం కట్ చేసి పెట్టా అనమాట. సో ప్రజెంట్ అయితే పాకంతో స్టార్ట్ చేసా, పంచదార పాకంతో గులాబ్ జామ్కి. అండ్ నాకు లెవెల్ తెలియదు కానీ నేను ఎంతైతే చేసుకున్నానో అది నాకు ఐడియా ఉంటుంది, చెప్పడానికి నాకు కొంచెం రాదు. సో ఇది కొంచెం ఆల్మోస్ట్ 10%, 15% హీట్ అయ్యాక దెన్ నేను ఆయిల్ పెట్టి ఐ విల్ స్టార్ట్ ఫ్రైయింగ్ జామున్స్ అనమాట. సో గాయస్, నాకు బేసిక్లీ ఇలాచి ఎప్పుడు వేస్తారో తెలియదు గులాబ్ జామ్లో, బట్ నేనైతే పాకం కొంచెం మరుగుతా ఉన్నప్పుడు కొంచెం దంచి అందులో వేసేస్తాను అనమాట. సో స్మెల్ వస్తుందని చెప్పి, బట్ ఎగ్జాక్ట్గా నాకైతే ఎప్పుడు వేస్తారో అయితే తెలియదు. తెలిస్తే నాకు కమెంట్స్లో చెప్పండి, ఇలాచి పాకంలో ఎప్పుడు వేస్తారు అని. నేనైతే దంచేసి మంచి స్మెల్ వస్తుంది. పాకం ఆల్మోస్ట్ 75% దగ్గరకు వస్తుంది అనగా అప్పుడు నేను గులాబ్ జామ్ ఫ్రై చేయడం ఆయిల్లో స్టార్ట్ చేస్తా. బికాజ్ అది స్టార్ట్ చేస్తే వేడివేడిగా వేస్తే పాకం పట్టిద్ది కదా. సో దట్స్ వై నేనైతే ఫస్ట్ పాకం ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాక అప్పుడైతే స్టార్ట్ చేస్తాను. అండ్ ఆల్సో ఒక పక్కన గులాబ్ జామ్ పాకం ఒకటి మరుగుతుంది, అండ్ ఇంకొక పక్కన ఆయిల్ అయితే పెట్టాను. అండ్ మాది 4 స్టవ్ కాబట్టి కొంచెం అన్ని మల్టీ టాస్కింగ్ చేయొచ్చు. అండ్ చింతపండు ఉడకబెడుతున్నా పులిహోర చేయడానికి. సో కొంచెం వాటర్ వేసి నేను స్టవ్ మీద అయితే పెట్టేస్తాను. అది కొంచెం దగ్గరకు వచ్చాక ఆ పేస్ట్ నేను చింతపండు పులిహోరలో వాడుకుంటాను అనమాట. ఎందుకు 4 స్టవ్ ఉంది కదా, మళ్ళీ దీనికి ఒక అరగంట దానికి ఒక అరగంట అని అన్నీ ఒకేసారి పెట్టేస్తున్నాను అనమాట. సో గైస్, ఆల్మోస్ట్ మరీ హైలో కాదు మరీ లోలో కాదు, కొంచెం మీడియంలో పెట్టుకుని జామున్ అయితే మీరు ఫ్రై చేసుకోండి. అండ్ ఆల్మోస్ట్ డార్క్ కలర్ వచ్చేంత వరకు ఇట్లా ఇట్లా తిప్పుకుంటూ ఉండండి, ఎందుకంటే విడిపోతూ ఉంటాయి. అందుకే కొంచెం డార్క్ కలర్ వస్తే విడవన్నమాట.
యా సో ఈ కలర్ వచ్చేంత వరకు ఉంచుకొని దెన్ తీసేయండి. దీనికన్నా డార్క్ అయితే కొంచెం క్రిస్పీ అయిపోతాయి, బాగోదు. మామిడికి చిన్నగా సో గాయస్, విఘ్నేష్ని చెరుకు కట్ చేయమంటే ఉగాది పచ్చడి లోపలికి డ్రెస్సింగ్ చూడండి, మీద పడుతుందంటే ఏంటో మీద స్టైల్. సో ఆ గులాబ్ జామ్ అయితే అట్లా క్రిస్పీగా ఆ కలర్ రాగానే మీరు పాకంలో వేసేయండి. ఆటోమేటిక్గా వేడికి ఆ గులాబ్ జామ్ పాకం అయితే లాగేసుకుంటుంది. దెన్ నేను పులిహోర స్టార్ట్ చేశాను. నేను రైస్ తీసుకుని అందులో పోపు ఇవన్నీ వేసుకుని చింతపండు గుజ్జు పక్కన పెట్టుకుని ఒకదాని తర్వాత కలుపుతూ దెన్ ఉప్పు చూసుకుని చేస్తాను. అది అట్లా నా పులిహోర అయితే నేనైతే అట్లా చేస్తాను. మీరు ఎలా చేస్తారో నాకు కమెంట్స్లో అయితే చెప్పండి. బ్యాక్గ్రౌండ్లో లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్ ఉండడం వల్ల నేను వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది. అండ్ నాకు పూజలు ఇవన్నీ అంతగా నేనైతే పట్టించుకోను. సో ప్రస్తుతానికి దేవుడికి అయితే పక్కకు తీసి పెడుతున్నాం పూజ కోసం ప్రసాదాలు. ఒకటి వచ్చి పులిహోర అండ్ ఇంకోటి వచ్చి గులాబ్ జామ్ అయితే చేశాను. నాకు ఇచ్చిన టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ మా సిస్టర్ ఉగాది పచ్చడి ఆల్మోస్ట్ ఇంకా చేస్తూ ఉంది, వెయిటింగ్ ఫర్ దాట్. సో గాయ్స్ పక్కకు పెట్టేసాం. సో గాయస్, నాకు ఇచ్చిన డ్యూటీ అయితే అయిపోయింది. నేను పులిహోర గులాబ్ జామ్ 2 ప్రసాదాలు చేసేసాను. అండ్ మా సిస్టర్ ఆల్మోస్ట్ ర్యాప్ చేసేసింది ఉగాది పచ్చడి. సో గాయస్, వంట మొత్తం ప్రసాదాలు ఉగాది పచ్చళ్ళు ఫినిష్ అయ్యేసరికి విఘ్నేష్ ఈ టైం అయింది. సో మా చెల్లి కొంచెం పూజ దగ్గర అంతా క్లీన్ చేస్తుంది. సో త్వరలో అంతా భుజించి ఇంకో దగ్గర భుజించడానికి వెళ్తాం, టెంపుల్ దగ్గరికి. అక్కడ కొంచెం ఫ్రీ భోజనాలు పెడుతున్నారంటే టెంపుల్ దగ్గర కాదు, ఇన్వైట్ చేశారు. యా, సో ఎక్కడైతే అక్కడ ఫ్రీగా భుజించి డేని అయితే ఎండ్ చేస్తాం. దట్స్ ఇట్ గైస్. సో గాయస్, మళ్ళీ ఫేస్ వాష్ చేసుకుని మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి పూజ చేసేసుకుని అందరం స్టార్ట్ అయితే అయిపోయాము. ఎక్కడికి వెళ్తున్నాం ఈరోజు? విఘ్నేష్ అండ్ అభిజ్ఞ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి లంచ్కి వెళ్తున్నాము. ఆటలో అట్టుపండిలాగా నన్ను కూడా ఇన్వైట్ చేశారు. ఒక్కదాన్ని ఇంట్లో ఏం కూర్చుంటా కదా, అందుకే వీళ్ళతో పాటు వెళ్తున్నాం. వంశీ బ్రో వాళ్ళ ఇంటికి అయితే లంచ్కి అయితే వచ్చేసాం. నాకు పర్సనల్గా వీళ్ళు ఫస్ట్ టైం చూస్తున్నా కాబట్టి నేనైతే చాలా సైలెంట్ ఉన్నాను. సో మాకైతే లంచ్ అయి ప్రిపేర్ చేశారు. ఇయర్స్ వచ్చిన 2 yearsలో ఇది ఫస్ట్ టైం నేను ఇంత ఫుడ్ నా కళ్ళ ముందు చూడడం. ఇంత ఇండియన్ ఫుడ్, గారెలు, గోంగూర పచ్చడి, బిర్యానీ, పులిహోర, లైక్ చాలా ఒక 10 to 10 వెరైటీస్ అయితే చేసి ఉంటారు. అండ్ లేటర్ ఆన్ మేము లంచ్ అయిపోయాక గేమ్స్ స్టార్ట్ చేసుకుని కిటన్ గేమ్ ఆడేసి రిటర్న్ అయిపోయాం. సో గాయస్, బ్యాక్ ఇన్ ద హౌస్ ఆఫ్టర్ లాంగ్ డే. సో ఆల్మోస్ట్ ఎర్లీ మార్నింగ్ ఎప్పుడో 11 o'clock అట్లా వెళ్ళాము లంచ్కి అని చెప్పి. అండ్ అక్కడే కార్డ్స్ ఆడి అక్కడే తిని లైక్ చాలా ముచ్చట్లు చెప్పుకొని వచ్చేసరికి ఈవినింగ్ 8 అయింది రూమ్కి వచ్చేసరికి. అండ్ చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయాము, అందరం పడుకుని పోయారు కూడా ఆబ్వియస్లీ. వచ్చి అలా మంచాల మీద పడిపోయాము. సో అంత టైర్డ్ అయిపోయాము. చేసింది ఏం లేదు, బట్ స్టిల్ ఎప్పుడు వర్క్, క్లాసెస్ ఇవన్నీ ఇంట్లో ఉండడం, లేకపోతే వర్క్ చూసుకుని రావడం ఎప్పుడు ఇంతలా స్పెండ్ చేయం కదా. సో ఒకేసారి రెడీ అయ్యి పొద్దున్నే లెగిసి కుకింగ్ ఇవన్నీ చేసుకుని వచ్చేసరికి డే ఎండ్ అయ్యేసరికి ఇట్లా నీరసం వచ్చేస్తుంది అనమాట, చేయక ఒక రోజు చేస్తే. సో యా గాయస్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మోస్ట్లీ సబ్స్క్రైబర్స్ కన్నా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎక్కువ చూస్తున్నారని నాకు వచ్చేదే కొన్ని వ్యూస్. కొంతమంది మట్టికే నన్ను చూస్తున్నారు, విచ్ ఇస్ నాట్ ఇనఫ్ టు బీ అన్ యూట్యూబర్. అలా అని చెప్పట్లేదు, బట్ స్టిల్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియో. అండ్ సో గాయస్, మీకు నేను చెప్పిందే చెప్పి మళ్ళీ చెప్తున్నాను, అంత టైర్డ్ అయిపోయి ఉన్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మేకప్ మొత్తం లైట్ కన్సీలర్ ఇవన్నీ రాసుకున్నాం కదా, మొత్తం రిమూవ్ చేసేసి బ్యాక్ ఇన్ మై నైట్ డ్రెస్ అండ్ విల్ స్లీప్ బికాజ్ మార్నింగ్ కొంచెం వర్క్ ఉంది చేసుకునేది. అండ్
యా సో నేను కొంచెం కాటుక మొత్తం ఆ ఐస్ కిందంతా స్ప్రెడ్ అయిపోయింది. దట్స్ ద మెయిన్ రీజన్ నేను అసలు కాటుకేను. ఆల్రెడీ నాకు డార్క్ సర్కిల్స్ బీభత్సంగా ఉన్నాయి. దాని మీద కాటుక ఇంకా స్ప్రెడ్ అయ్యేసరికి చంద్రముఖి ఐస్‌లో ఉంది. ఇప్పుడంటే లైట్‌గా ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి మీకు అంత తెలియట్లేదు. బట్ స్టిల్ బయటకెళ్ళి చూస్తే తెలుస్తుంది. అండ్ సో దాన్ని నేను ఇప్పుడు ఆయిల్ పెట్టి కొంచెం సేపు ఇట్లా మసాజ్ చేసి దెన్ నేను నాప్కిన్‌తో గానీ, దేనితో గానీ స్మూత్ క్లాత్‌తో రిమూవ్ చేసేస్తా. దట్స్ హౌ ఐ రిమూవ్ మై కాజల్. సో ఈ ట్రిక్ గనక మీకు నచ్చినట్లయితే ఫాలో అవ్వండి. అండ్ మెయిన్‌లీ నా ఇన్‌స్టాగ్రామ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్, ప్లీజ్. ఈ ఉగాది రోజు మంచి మాట ఒకటి అడుగుతున్నా. యాహ్! గైస్ మీకు గనక వద్దు ఆల్రెడీ చెప్పేసా. ఇంకా అయిపోయింది. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ ఉగాది అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. బాయ్ గైస్.